కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన తొలిసారి కార్యవర్గ సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం గాంధీ భవన్ లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర జాతీయ రాజకీయాలు పార్టీ సంస్థాగత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే పార్టీ పటిష్టత కోసం కింది స్థాయి నేతల చేరికలను ప్రోత్సహించడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన వ్యూహాలను సైతం సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన తొలిసారి కార్యవర్గ సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం గాంధీ భవన్ లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర జాతీయ రాజకీయాలు పార్టీ సంస్థాగత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే పార్టీ పటిష్టత కోసం కింది స్థాయి నేతల చేరికలను ప్రోత్సహించడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన వ్యూహాలను సైతం సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. मुझे पार्टी के कार्यकर्ता के तौर पर तेलंगाना में काम करने का मौका मिला है और हमारे प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष और माननीय मुख्यमंत्री जी और हमारे सभी कांग्रेस के कार्यकर्ताओं के साथ मिलकर संगठन के विचार की मजबूती के लिए और संवैधानिक मूल्यों की स्थापना के लिए हम सब काम करें. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, శ్రీనివాస్, ఈ రోజు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం గాంధీ భవన్ లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్నటువంటి సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులందరూ హాజరుగానున్నారు. 300 మందికి ఆహ్వానాలు గాంధీ భవన్ సిబ్బంది నిన్ననే పంపించారు. ఖచ్చితంగా హాజరు కావాలి ఈ సమావేశానికి అని వాళ్ళకు ఇన్స్ట్రక్ట్ కూడా చేశారు. ఈ సమావేశానికి తొలిసారిగా పార్టీ ఇన్ఛార్జి హోదాలో తొలిసారి తెలంగాణకు కాసేపటి క్రితమే మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె లేక్ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె గాంధీ భవన్ కు వస్తారు. ఈ గాంధీ భవన్ లో జరగనున్నటువంటి సమావేశంలో పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, బీసీ కులగణన, దాంతోపాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఒక ఇనిషియేషన్ తీసుకుంది. అయితే ఇది ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రభుత్వం గాని పార్టీ గాని విఫలమవుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశం కీలకంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక టార్గెట్ పెట్టుకుంది. కనీసం 90 స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో 90% కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని పార్టీ భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే వ్యూహాన్ని ఈ రోజు దిశానిర్దేశం చేయనున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా 10 మంది పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గంలో, దాంతో పాటు మరొక 12 నియోజకవర్గాల్లో కొద్దిగా పాత కొత్తగా సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులు కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రానున్నటువంటి కాలంలో పార్టీ పదవులు కానీ, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ కానీ, దాంతో పాటుగా ఇటు మంత్రివర్గ విస్తరణ కానీ, రానున్నటువంటి ఎమ్మెల్సీల అంశానికి సంబంధించిన భర్తీ కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి జరగనుంది. మొత్తానికైతే ఒక రోడ్ మ్యాప్ ఈ రోజు ఖరారు కానుంది. కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులను అధిగమించడానికి కావాల్సినటువంటి మెకానిజాన్ని ఈ రోజు ఫైనలైజ్ చేయనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడానికి, దాంతోపాటు కేంద్రం అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికి ఒక